అని చెప్తే అప్పుడు వాడు లైట్ తీసుకుంటే అప్పుడు తెలియదు. ఎప్పుడు ఇదంతా 2019. ఓకే. ఆహా! ఈ పెళ్ళి అవ్వక ముందు అనమాట. ఓకే. పెళ్ళి అవ్వక ముందు మీరు చెప్పినట్టు అక్కడ అబార్షన్ చేసింది కరెక్టేనండి. అబార్షన్ చేసింది అతని వల్ల వచ్చిన కడుపు కాదు అది. ఎవరు? పెళ్ళి అయిన తర్వాత కత్తిపూడిలో అబార్షన్ అయింది నరేష్ వల్ల కాదు. మొగుడు వల్ల కాదు అది. అలా పెళ్ళి అయిన తర్వాత కూడా బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడండి, అత్తారింటికి. వారిని ఎవడు దొరికిపోయాడు అక్కడ ఒరిస్సాకి వెళ్ళేవాడా వీడు? ఎవరో లవర్, ఎవరో మనకు తెలియదు అది. ఎవరి పడాల లక్ష్మి లవర్ వెళ్ళేవాడా? లవర్ వెళ్ళేవారు అక్కడికి. వెళ్తే అక్కడ దొరికిపోయాడు. దొరికిపోయారు ఇద్దరుని. దొరికిపోయిన తర్వాత వ్యాపారం అప్పుడు ఈ కేసులు అప్పుడు మళ్ళీ అప్పుడు పెట్టుకున్నారనమాట. ఈ తెలిసిపోయిన తర్వాత మిమ్మల్ని అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి ఇంకా దాని మీద మళ్ళీ వాళ్ళ మీద అడిగినందుకు ఎవరో అని చెప్పేసి చెప్తే ఫ్రెండ్ అని చెప్పేసి అడిగినందుకు వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళందరి మీద కేసు వేసింది అనమాట. జరిగింది అది సిచ్యువేషన్. ఆ విధంగా జరిగిన తర్వాత అతని మీద బ్యాట్ చేయాలని చెప్పేసి అతన్ని అలా వాళ్ళ ఫ్యామిలీ మీద అది బ్యాట్ చేసింది అనమాట. అయ్యో, వాళ్ళేంటండి బాబు, అది స్టార్టింగ్ అనుకుంటా. ఇంకా తర్వాత అసలు మీకు చూసే ఉంటారు, సుశాంత్ అని ఒకడు కాకినాడలో, తర్వాత రాజ్ కిరణ్ అని ఇంకొకడు. నేను ఆల్రెడీ నిన్ను లావణ్య గురించి అని అలా నేను చూస్తున్నాను. చూస్తుంటే మళ్ళీ ఇది వచ్చింది, ఏంటి పేరు వచ్చిందని చెప్పేసి నేను అలా ఒకసారి మళ్ళా చూస్తుంటే అప్పుడు వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ పాపారావు అవన్నీ మొత్తం, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మగారు, మొత్తం వాళ్ళ తమ్ముడి పేరు అన్ని చెప్తుంటే వ్యాపారం ఇదా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. నా ముందు ఇంకొక మా అన్నయ్య, మా పెద్దనాన్న గారు అబ్బాయి, వాడిని చేసుకుందామని చెప్పేసి చూసి వాడిని అలాగే చేస్తే వాళ్ళు కూడా తప్పుకున్నారు. తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఇదంతా మా ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ లేండి మాది. అదే పడాల సర్కిల్ అంటే చాలా పెద్దది కదా. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ చెల్లి గారు తాలూకు అనమాట మేము. ఓకే. వాళ్ళ నాన్నగారు, మా అమ్మగారు, అక్క చెల్లెలు. మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసిందండి, ఈవిడ వీళ్ళు పిడకలు అమ్మేవాళ్ళు అని చెప్పింది, నిజమేనా? అంటే వీళ్ళకి భూమతి ఉందండి, పర్వాలేదు, కానీ ఇది మాత్రం వరస్ట్ అనమాట. వరస్ట్ క్యారెక్టర్. నేను అది నాతో మాట్లాడుతూ అన్నవరం రమ్మని చేయమని చెప్పేసి నేను వేరే కంపెనీలో జాబ్ చేస్తాను ఇట్లా. మీకు లైన్ వేసింది? చేసిన తర్వాత ఆల్రెడీ నా ముందే మా అన్నయ్యతో లైన్ వేసుకుంది, పెళ్లి సంబంధం చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళు చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మరి ఏం తెలిసిందో ఆడికి దీనికి పర్లేదు. మళ్ళా ఇంకిదేనండి, మీరు చేయి పట్టుకున్నాడు, ఇంకా నా దగ్గర అంతవరకు రాలేదు, చేయి పట్టుకున్నాడు, ఓవర్ గా చేస్తున్నాడు అని చెప్పేసి ఇంటి దగ్గర చెప్పడం. ఇది యాక్టింగ్, దీని యాక్టింగ్ తెలిసిపోయిన వెంటనే. అవునవునవునవును. ఇది రాత్రులు మా అక్కగారింటికి, మా అక్కగారి ఇల్లు వాళ్ళ ఇల్లు దగ్గర. దగ్గర అయితే ఏం చేసేది, అది దాని దగ్గర ఫోన్ ఉండేది కాదు. దీని యాసాలు ఎక్కువైపోయి చెప్పేసి కాలేజ్ అది మార్పించేసి ఇంటి దగ్గర ఉంచేసారు. ఫోన్ అది ఎవరికి ఇవ్వలేదు. కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఒక అబార్షన్ చేయించారని విన్నాను, వాళ్ళ అమ్మ చెత్త కొట్టింది. చాలా ఉన్నాయండి బాబు, చాలా ఉన్నాయి. ఇది ఎక్కడ? కాకినాడ పిఆర్ కాలేజా అండి? కాకినాడ అండి. ఇది మాది అదే శంఖవరం. అది మీ శంకరం. ఈమె చదివింది కాకినాడ పిఆర్ కాలేజా? కాకినాడ పిఆర్ కాలేజేనా? ఏమో నాకు ఐడియా లేదండి. నాకు ఐడియా లేదు. అది మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి నాతో ఫోన్లో మాట్లాడేది, మా అక్క సెలవు తీసుకొని. దాని దగ్గర ఫోన్ అది ఉండేది, సిమ్ అది ఉన్నది, దాని మెమరీ కార్డు, సిమ్ కార్డు నా దగ్గర ఉన్నాయి. అవి ఒక చిన్న పాకెట్లో పెట్టేసి తెచ్చుకుంది. అది ఎక్కడ చేద్దాం అని చెప్పేసి అది మా అక్క ఇంటి దగ్గర వదిలేసింది అనమాట. మెమరీ కార్డు ఒకటి, ఒక సిమ్ కార్డు ఒకటి. దాన్ని అది నేను నా దగ్గర ఉంచుకున్నాను. దాంట్లో వీడియోస్ ఉన్నాయి, ఆడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి నా దగ్గర, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అది బూత్ బాగోతారు అప్పటి నుంచి అండి బాబు. అది తెలిసి నా దగ్గర ఉంచే నేను దాంతో అలా మాట్లాడుతుండేవాడిని. మాట్లాడిన తర్వాత అది నేను మాట్లాడుతున్నప్పుడు ఏం చేసేది అనుకున్నారు, నేను నాతో మాట్లాడుతూనే అక్కడ ఒక ఎస్సీ క్యాండిడేట్ లవర్ ఉండేవాడు దానికి. ఎక్కడ? కాకినాడలో కదండి, శంఖవరంలో. రవి ఎల్లో కాపులు. ఇది ఎస్సీ క్యాండిడేట్ తో ఒకరితో ఉండేది.
మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మా అక్క నాతో మాట్లాడుతుందని చెప్పేసి మా అక్క ఫోన్ ఇచ్చి నాతో మాట్లాడుతున్నాం అనుకోని చెప్పేసి వాళ్ళు ఏం చేసేవారంటే పోన్లే అని చెప్పేసి బావతోనే కదా మాట్లాడుతున్నాం కదా అని చెప్పేసి అది మా అక్క కూడా ఫోన్ ఇచ్చి మాట్లాడించేవారు. అది వాయిస్ కాల్ చేసి వాట్సాప్ కాల్ చేసేది అనమాట. ఓకే. వాట్సాప్ కాల్ చేసేది ఎవరికి తెలియదు కదా, ఎవరితో మాట్లాడుతున్నారని తెలియదు, అది ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నానో తెలియదు. ఏమన్నా అంటే బాబ్జీతో మాట్లాడుతున్నా, నాతో మాట్లాడుతున్నానని చెప్పి చెప్పేది అనమాట. ఓకే. మా అక్క వాళ్ళు అడిగితే ఎంతసేపు ఎందుకు మాట్లాడుతున్నావు ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నావు అంటే బావతోనే మాట్లాడుతున్నానని చెప్పేసి చెప్పేది. చెప్పిన తర్వాత ఒకసారి నైట్ 1 గంట 2 గంటలు 3 గంటల్లో ఆ క్యాండిడేట్ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చారు. ఓకే. వచ్చిన తర్వాత అది మా అక్క చూసింది. ఓకే. చూసిన తర్వాత అప్పటికి ఆల్రెడీ మ్యారేజ్ గురించి చర్చలు అవుతున్నాయండి నాకు దానికిని. ఓహో! ఆ టైంలో దొరికిపోతే మా అక్క నాకు ఫోన్ చేసి ఎవరితో మాట్లాడావు ఇప్పుడు వరకుని, ఎవరు ఏం చేస్తున్నావు, ఇంక దాంతో మాట్లాడుకో, ఇది ఇలా ఇలా చేస్తుందని చెప్పి చెప్తే అప్పుడు రివర్స్ అయింది మళ్ళా. నువ్వు అలాంటోడివి ఇలాంటోడివి, నీకు చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, అందుకే నేను వద్దంటున్నానని చెప్పేసి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పేసింది ముందుగా. నేను చెప్పక ముందే ఓకే. ఓకే. వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి బావకి చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, అలాంటోడు ఇలాంటోడు అని చెప్పేసి చెప్పింది. చెప్పిన తర్వాత నేను ఒక 2-3 రోజులు నరికేద్దాం అని చెప్పేసి ఒకసారి వెళ్ళాను అడిగేసి, ఎక్కడ కనిపించలేదు. అదే ప్లానింగ్ మీద వెళ్ళాను నేను. దొరికితే ఏదో చూద్దాం అసలు మాట్లాడదాం అని వెళ్తే ఎక్కడికో వెళ్ళిపోయి అసలు ఫోన్ అది కనిపించకుండా ఫోన్ లేదు దాని దగ్గర. అప్పుడు నేను వెళ్తే మా ఇంటి దగ్గర దాని మెమొరీ, దాని సిమ్ కార్డు మన దగ్గర దొరికాయి అనమాట. నాతో చాలా ఫోన్ కాల్స్, నైట్ ఫోన్ కాల్స్, డే ఫోన్ కాల్స్, ఇంకా అలా ఫోన్ కాల్స్ అలా మాట్లాడుతూనే ఉండేది. భయ్యా ఇప్పటికీ నేను చెప్తున్నా అంటే చాలా మందికి ఫోన్లు చేసి వాళ్ళతో ఈ న్యూడ్ వీడియో కాల్స్ అంటారు చూడండి. 500 ఇస్తే ఎంత చూపిస్తా, 1000 రూపాయలు ఇస్తే ఎంత చూపిస్తా అని చెప్పేస్తుంటారు చూడండి. ఏం కర్మ పట్టింది, శుభ్రంగా పెళ్లి చేస్తే వాడితో కాపురం చేసుకోకుండా ఇలాంటి పనులు చేసుకుంటారు. అవునవును. అదే అలాంటి కాల్సే చేసుంటాయి నాకు తెలిసి. మీకు మెమరీ కార్డులు అలాంటివి ఉన్నాయా? లేదు, నేను సొంత మామని నేను. ఓకే. 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 నేననేది మీతో కాదు, కానీ మీకు దొరికిన మెమరీ కార్డులో ఇలాంటి భాగవతాలు ఏమైనా ఉంటాయి? ఉన్నాయి. అదే. ఆల్రెడీ మీకు కొన్ని పంపిస్తా ఆమె చేసింది, మీరు చూడండి. నేను తర్వాత నాకు ఒక 2022 ఆ టైంలో ఒకసారి మళ్ళా ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే తోడతానే నేను శుభ్రం తిట్లు పడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, నువ్వు నాతో మాట్లాడు. ఇంకా నాకు నచ్చినట్టు నేను శుభ్రం తిట్టేస్తే మళ్ళీ ఫోన్ పెట్టేసింది. నాకు ఫోన్ చేయలేదు. ఒకసారి ఇప్పుడు ఆ గొడవ అయిన తర్వాత నేను ఎప్పుడు 2019లో మాట్లాడాను. ఆ సిచ్యువేషన్ అయిన తర్వాత మళ్ళీ నాకు 2022లో ఒకసారి ఎప్పుడో ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఇలాగ అని చెప్పేసి మాట్లాడు, నీతో మాట్లాడతాను, అవసరం లేదు అని చెప్పి నేను ఇంకా తోడతానే ఎక్కడున్నా చెప్పు, నేను వస్తున్నాను చెప్పు, ఏ పోలీస్ స్టేషన్ రమ్మంటో చెప్పు అని చెప్పేసి నేను చెప్పబోతుకి వెంటనే ఫోన్ కట్ చేసేసింది. అదే మనుషుల్ని భయపెట్టి ఏదో సొమ్ము చేసుకోవాలని చూస్తుంటారు. నేను అప్పుడు వాళ్ళ నాన్నగారికి చెప్పాను, వెళ్ళి మామ చూడు కొంచెం జాగ్రత్తగా ఉంచుకో, అది మాత్రం చాలా డేంజరు, ఆల్రెడీ ఎవరితోనూ తిరుగుతుంది, జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి మా మామ కూడా చెప్పాను. నేను వాళ్ళ తమ్ముడికి కూడా చెప్పాను, బాలరాజుకి కూడా చెప్పాను. నేను బాలరాజు జాగ్రత్తగా చూసుకో, మీ అమ్మకి చెప్పాను. నేను యాక్చువల్గా ఇది ఇట్లాంటిదని తెలిసి నాకు అంటే ఈమె చాలా హైపర్ అయిపోయి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది అనమాట. అంటే అరవడం, బీభత్సంగా చేస్తుంది, ఇల్లంతా పగలగొట్టడం. నేను ఒకసారి శుభ్రం నాకు కనిపించింది, ఒకసారి కనిపించే నేను కొట్టేశాను నేను దాన్ని. అద్భుతం. ఫస్ట్ టైం నేను కొట్టిన తర్వాత ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఓకే. ఎక్కడ శంకవరంలోనే కొట్టారా? శంకవరంలో వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి కొట్టాను. అది మగాడంటే. ఇంటి దగ్గరికి వెళ్ళి కొట్టాను నేను. కొట్టిన తర్వాత అప్పుడు వెళ్ళిపోయింది హైదరాబాద్. అప్పుడు ఇలా జరిగిందని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అది చెప్పారు. మ్యారేజ్ చేసి మ్యారేజ్ సెట్ అయింది అని చెప్పేసి ఇంక నేనేం మాట్లాడలేదు. ఇంకా మ్యారేజ్ సెట్ అయితే చేసుకునేది. 2018లో కదా మ్యారేజ్? 19 19 అండి.
19 అంటే నేను మీకు ఆ! ఫొటోస్ 19 పంపించింది కరెక్టే. 19 కానీ పెళ్లి నా ఫొటోస్ నాతో అదే నాతో మాట్లాడిన తర్వాత ఇలా మ్యారేజ్ అనుకున్న తర్వాత నేను ఇంకా వద్దనుకున్న తర్వాత అప్పుడు మ్యారేజ్ ఒక 3 మంత్స్ తర్వాత మ్యారేజ్ సెట్ అయింది. ఓకే. ఓకే. ఆహాహా! ఓకే. నేను మొన్న నుంచి ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. మా సిస్టర్ కూడా ఫోన్ చేశారు నాకు. ఇలా ఓకే. అలా చూసావా అదేలా ఉందా అని నేను అనుకుంటున్నానక్క అదే అనుకుంటున్నానని చెప్పేసి నేను అనుకొని చూస్తే మొన్న మళ్ళా నేను పాత వీడియో ఒక 2 వీక్స్ వెనకాల వీడియో ఒకసారి చూస్తే ఆ! అప్పుడు డీటెయిల్స్ చెప్తుంటే ఇదేలా ఉందని చెప్పేసి మళ్ళీ మీకు నేను ఫోన్ చేశాను. ఆ ఫోటో కూడా నా దగ్గర ఫొటోస్ అబ్బా చాలా ఉన్నాయన్న దాన్ని. దాని ఫ్రెండ్స్ ఫొటోస్ ఆ! దాని మొబైల్ ఉంచుకోలేదు దాని దగ్గర. మొబైల్ ఓకే. ఉంచలేదు ఇంటి దగ్గర ఆళ్ళు. ఆహాహాహా! అసలు ఫోన్ తీసేసుకున్నారు దీని దగ్గర. ఈ ఓకే. దీని యాసాలు చూసి అప్పుడే ఆ! ఆ! మీరన్నట్టు చదువులో వీక్ అనమాట. ఇంక ఇలాగే బతకాలి ఇంక. చదువులో అసలు దానికి అసలు ఆ అంటే ఊ రాదు. ఊ అంటే ఆ రాదు దానికి. ఆ! ఆ! అదే. ఆహా! ఈ తెలివితేటలు మాత్రం ఉన్నాయి. ఈ ఇండిపెండెన్స్ మాత్రం తెలివితేటలు. చదువు తెలివితేటలు మాత్రం చాలా ఎక్కువున్నాయి. అదే. అదే. చాలా ఉన్నాయి. నేను చూసి ఒకసారి వాట్సాప్ కాల్‌లో ఒకసారి ఫోన్ చేసింది. ఆ! ఫోన్ చేస్తే నేను తర్వాత మళ్ళా నేను వాట్సాప్ కాల్ చేశాను గానీ తర్వాత ఫోన్ అవ్వలేదు. ఓకే. ఇప్పుడు ఎక్కడ ఓకే. ఉంటుందండి అది? ఇక్కడ మోతీనగర్ దగ్గర ఎక్కడో ఉంటుంది. హుహుహు. హైదరాబాద్‌లోనే ఇంటి దగ్గర మోతీనగర్ దగ్గర. వదిలేసారండి. ఇంటి దగ్గర వదిలేసారు ఇంక దాన్ని. ఆ! ఇంటి దగ్గర వదిలేసారు. ఇంటి వదిలేయడం దగ్గర ఏంటి? భూమి అయితే ఉంది. ఇది డబ్బులు సంచులు సంచులు పట్టుకెళ్ళి ఇస్తుందట. అక్కడ ఇల్లు 18,00,000 పెట్టి ఇల్లు కట్టించిందట. ఇయన్నీ చేస్తుందంట. ఏం లేదు. గంజాయి ఏదో ఏం లేదు. పట్టుకొస్తుందని చెప్పింది మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసింది. హ్మ్. ఆవిడ మరి ఆవిడ గూడా ఇట్లా తెలిసిన వాళ్ళే పడాలనే చెప్పిందావిడ. మీకు పంపిస్తాను ఆవిడ హ్మ్. కాల్ వినండి. మీకు కూడా అలాగేనండి. ఎవరైనా బంధువులు ఎవరైనా అయ్యుంటారేమో. చాలా క్లియర్‌గా చెప్పిందావిడ. ఈ వైజాగ్ నుంచి గంజాయి ఎంత సంచులు పట్టుకొస్తది, అమ్ముతుంది అచ్చా! అని చెప్పిందావిడ. నాకు ఈ మధ్య నేనెప్పుడు చూడలేదులెండి. నేను అప్పటి నుంచి అప్పుడు ఇంక లాస్ట్ నా దెబ్బ ఇంకంతే లాస్ట్. ఇంక నాకు అదే. కనిపించలేదు. నేను దాన్ని ఊసి మర్చిపోలేదు. మళ్ళా ఈ మధ్య నేను ఆహ్, మీ నోటంటే నేను ఆ మాట విన్నాను. చాలా మందిని ముంచిందండి. అవునవును. అర్థమవుతుంది. మీరు చెప్పిన మాటలు నేను చూస్తే అయితే నేను చాలా తప్పు చేశాను. అప్పుడు వదిలేసి అనుకున్నానండి. హ్మ్. హ్మ్. అదే. మీరు హ్మ్. దాన్ని ఎండగట్టాలంటే మీరు పంపించండి. మీడియాలో పెట్టేస్తాను మొత్తం. దరిద్రం వదిలిపోద్ది. ఓకే. నేను పంపిస్తాను. పంపించండి. నేను మీకు పంపిస్తాను కొన్ని చూడండి. అది కాల్ రికార్డింగ్ కూడా పంపిస్తాను మీరు వినండి. ఆవిడ ఓకే. చేసింది. యాహ్! యాహ్! కీప్ ఇన్ టచ్ ఓకే. అండి. పాపం ఆ అబ్బాయి నరేష్ ఇంకా బాధపడుతున్నాడు. ఆ నరేష్ అనే అబ్బాయితో పెళ్ళైంది కదా! ఆ! అతను చాలా మంచి అబ్బాయండి. అదే. అతను ఒకడు తర్వాత ఇంకొకతను సుశాంత్ అని నరేష్ దగ్గర అతను. ఏమైనా అమౌంట్ తీసుకున్నారండి? అమౌంట్ ఏమైనా లేదు లేదు. తీసుకున్నారా? ఇవ్వలేదట. హ్మ్. అది. ఓకే. సరే. యాహ్! ఓకే. నేను చేస్తాలేండి మరి. డన్. ఓకే. ఓకే. యాహ్! పంపిస్తాను.